శ్రమతో సాయంకాలం 6 గంటలకు విజయవాడ ఆశ్రమానికి చేరారు. ఆ రోజు 102 జ్వరం. కానీ ఎవ్వరికీ కనపడలేదు ఆ కలవరం. యథావిధిగా స్నానం, పెరుమాళ్ల ఆరాధన పూర్తి చేసుకొని ఆఫీసులో కూర్చుంటే తెల్లవారుజామున 4 అయింది. ఆయన వర్క్ ముగిసేసరికి వెంటనే యోగాసనాలు వేసి స్నానం, ఆరాధన, ఆపై 3000 మందికి తీర్థగోష్ఠి, వెనువెంటనే 500 మందికి ఉపనయన కార్యక్రమం ముగిసేసరికి సాయంకాలం 4 గంటలు. ఆపై విజిటర్స్తో, భక్తులతో, కార్యకర్తలతో సంభాషణ. రాత్రి 10 గంటలకు మరల హైదరాబాద్ ప్రయాణం. 40 గంటలు నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా, చిరునవ్వు చెరగకుండా శ్రమించే ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్నో ఆయన యావజ్జీవిత ధర్మ దీక్షలో సజీవ సాక్ష్యాలు. ఇది ఒకరోజు దినచర్య, ప్రతిరోజు సాగే ఆయన దివ్య చర్య. ఒక్కరోజు వేరే ఎవరైనా ఇలా ఉంటే వారి శరీరం కాదు కదా, శకలాలు కూడా మిగలవేమో. ఇలాంటివి చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఏదో మానవాతీత మహాశక్తి ఆయన ఓపికలో ఓ మూల ఒదిగి ఉంటుంది. బహుశా ఓ మిత్రుడన్నట్లు ఓపిక ఆయన శరీరానికి బానిస అయ్యింది. మరి రుచుల తేడా చూడకుండా దేవునికి నివేదించిన పదార్థాలను ఒకటిగా కలిపేసి, భూమిని తాకకుండా చేతిలో పాత్ర ఉంచుకుని 3 పిడికెళ్ల ప్రసాదం మాత్రమే, అది ఒక్క పూట తీసుకునే శ్రీకర పాత్రస్వామి ఆయన. సమయం దాటితే ఆ రోజు ఆ ప్రసాదం కూడా ఉండదు. అది హిమాలయమైనా సరే, శీతాకాలమైనా సరే, దిండు లేకుండా, దుప్పటి వాడకుండా కటిక నేలపై ఓ చాప మీద పడుకునే ఆచరణ ఆయన శ్రీచరణాలకు చెరగని పారాణి. ఆయన సంకల్పించిన మంచి పనులకు కైంకర్యం చేసుకోగలిగే వీఐపీలకే కాదు, దూరంగా నిలుచున్న వాచ్మెన్లను కూడా దగ్గరకు పిలిచి పండిచ్చి పంపే మిగుల పండిన మానవత్వం ఆయన తత్వం. ఎవరూ గమనించని పాత్రలు తోమే పనివాళ్లను కూడా స్వయంగా పిలిచి సత్కరించడం ఆయనకు సర్వసాధారణం. ఇంతటి నిరాడంబరులు కనుకనే భక్తులెవరైనా మీరు మా ఊరు రావాలంటే ఏం కావాలి స్వామి అని అడిగితే, మీకు కోరిక, మాకు తీరిక కావాలంటారు ఆయన. ఇంకా కూర్చోవడానికి ఓ చిన్న బల్ల, చేతిలో ఓ మైకు ఉంటే చాలంటారు. విజయవాడ కృష్ణలంకలో పండ్లమ్ముకునే అప్పాయమ్మ, స్వామి మీరు మాలాంటి చిన్నవాళ్ల ఇంటికి వస్తారా అని అడిగింది. నువ్వెప్పుడైనా రమ్మని అడిగావా అన్నారు ఆయన. అయితే రండి అంది ఆ అవ్వ. ఆ మరునాడే ఆమె అడ్రస్ కనుక్కొని మరీ వెళ్లారు అప్పాయమ్మ ఇంటికి. ఆచార్య సేవాయాత్రలో కరెంటు కూడా లేని ఓ బామ్మగారి ఇంట్లో బస చేసి బట్టలతో అప్పటికప్పుడు బాత్రూం కట్టి మరీ స్నానం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించినప్పుడు ఓ ఖైదీకి కూడా తమ పాదాలు కడిగే అవకాశాన్నిచ్చిన ఈ కళ్యాణమూర్తిని చూడండి. మండుటెండలో ఒంగోలు ఇసుకపాలెం మత్స్యకారుల మధ్య అరమరికలు లేక సాగుతున్న ఈ మానవతావాదిని చూడండి. 80 ఏళ్ల ముసలమ్మను కూడా ఏం భ్రమరాంబా బావున్నావా అని పలుకరిస్తారు. చిన్ననాటి మిత్రుడు మస్తాన్ను కూడా మరచిపోక మన్నిస్తారు. ఎన్నో వేల పేర్లను గుర్తుంచుకొని మరీ పేరు పేరునా పిలుస్తారు. అందుకే ఇలాంటి శబరులు, ఇలాంటి గుహులు ఈ యతిరాముని జీవితంలో అడుగడుగునా కనిపిస్తారు. అది కృష్ణా పుష్కరాల సందర్భం. కార్యకర్తలంతా ఉత్సాహంతో తమ ఆచార్యులను సత్కరించాలని పూలతో అలంకరించిన సింహాసనాన్ని ఏర్పాటు చేసి అందులో కూర్చోమని కోరారు. సుకుమారమైన పువ్వులపై కూర్చోవటానికి మనసురాని స్వామి తమ గురువుగారి పాదుకలు సింహాసనంపైన ఉంచి వాటికి సాష్టాంగ నమస్కారం చేసి క్రింద కూర్చున్నారు. మరోమారు శోభాయాత్రకు గుర్రపు బండి సిద్ధం చేశారు భక్తులు. తమ పెరుమాళ్లను బండిలో ఉంచి బంటూరీతి ముందుకు నడిచారు శ్రీ చిన్నజీయరు స్వామి. తమకు నచ్చినట్టు ఆయనను సత్కరించాలని నిత్యం ఎందరో భక్తులు ఉవ్వుళ్ళూరినా తానెంతవరకు తీసుకోవాలో తెలిసిన మర్యాదా పురుషోత్తముడు ఈ యతీంద్రుడు. అందుకే బంగారాన్ని, బహు ఆడంబరాన్ని ఎన్నడూ కడగంట చూడని ఘనకీర్తి శ్రీ చిన్నజీయరు స్వామి వారి వెంటపడి అందరి కంటపడుతుంది. అందుకేనేమో మిమ్మల్ని చూస్తుంటే శ్రీరాముణ్ణి చూస్తున్నట్లుంది అని అంటూ మురిసిపోతున్న అక్షరధామ్ నిర్వాహకులు స్వామినారాయణ్ ప్రముఖ్. మీ సన్నిధిలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి, మీతో జన్మజన్మల సంబంధం ఉన్నట్లనిపిస్తోందని ఉద్విగ్నమైన యోగా గురువు బాబా రామ్దేవ్. ఎంత వద్దన్నా కాదు కూడదని, కాదంటే కదిలేదే లేదని బ్రతిమాలి బామాలి స్వామివారి పాదుకలను సగౌరవముగా శిరస్సుపై ధరించి ఇక తరించానని ఆనందపడిపోతున్న పరివ్రాజకులు శ్రీ త్రిదండి వ్రతధర రామానుజీయరు స్వామి. ఉపన్యాసాలతో, ప్రవచనాలతో ప్రజలు మంచివాళ్లవుతారా అని తరచూ సందేహించే నాలాంటి వాళ్లకు శ్రీ చిన్నజీయరు స్వామి వంటి సిద్ధపురుషుల వల్ల అది సాధ్యమవుతుందని
పరిపూర్ణంగా నమ్ముతానన్న ఒకప్పటి గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ ప్రసాదరాయ కులపతి గారు నేటి కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు. ఆధ్యాత్మిక రంగంలో ఎందరు స్వామీజులున్నా ఆయన శైలే వేరని, ఆ రూపు, ఆ పలుకు, ఆ కట్టు బొట్టు అపురూపమని సభక్తికంగా ప్రకటించిన ఏర్పేడు సుఖబ్రహ్మాశ్రమం వారు. జియ్యరు అన్న పదానికి ఆయనే సరైన అర్థమని మనసారా తలంచి తలవంచే శ్రీరంగాది క్షేత్రాలలోని ఉభయ వేదాంత విద్వాంసులు ఎందరెందరో. సూర్యోదయ సూర్యాస్తమయ అందాలు చూడటానికి అందరూ కన్యాకుమారి వెళతారు, నేను మాత్రం శ్రీ చిన్నజీయరు స్వామివారి ముఖ పద్మాన్ని చూస్తానన్న ప్రఖ్యాత దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్. రామనామం మధురం, అది శ్రీ చిన్నజీయరు స్వామివారి గొంతు నుంచి జాలువారితే ఇంకా ఇంకా మధురాతి మధురమని ఉబ్బితబ్బిబ్బయ్యే కీర్తిశేషుడు ధూళిపాడగారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, సామాన్య జనుల వినీలాకాశంలో మెరిసే సినీ తారల నుంచి ముఖ్యమంత్రుల దాకా, అధికారులు, మేధావులు, వేదాంత విద్వాంసులు, యోగా గురువులు, సామాజిక సేవా ధురంధరుల దాకా అందరూ ఆయన ఔన్నత్యానికి పరిపూర్ణ మనస్సుతో తలవంచి ప్రణమిల్లినవారే. నేను ఇంజనీరింగ్ చదివే విద్యార్థిని. నా దగ్గర ఇంజనీరింగ్ పుస్తకాలే ఉంటాయి. నేను కూడా ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రాక్టికల్సే చేస్తాను. రోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్తోనే కలిసి కూర్చుంటాను. సెమినార్లలో ఇంజనీరింగ్ గురించే మాట్లాడతాను. నేను ఉత్తీర్ణులను కావలసిన విద్య ఇది కనుక త్రికరణ శుద్ధిగా నేను దీనిలోనే సాధన చేస్తాను. అంత మాత్రాన నాకు మెడిసిన్ అంటే పడదనా? లా అంటే విరోధమనా? మరి పడితే నీ దగ్గర స్టెథోస్కోప్ ఏది? నువ్వు లాయర్ డ్రెస్ వేసుకోవచ్చుగా. పాపం, అపరిపక్వమైన పసిపిల్లల ప్రేలాపన, పదే పదే చెప్పిన వాస్తవాన్ని గుర్తించని ఆలాపన. ఏం సాధించాలన్నా మనిషికి ఏకాగ్రత కావాలి. అందుకు ఏకేశ్వర ఉపాసన చేయాలి. మనిషి అందరితో కలిసి బ్రతకాలి. అందుకు అందరినీ ఆదరించాలి. ఇదే స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది. ఇదే భవ్యరీతిలో శ్రీ చిన్నజీయర స్వామివారు ఆచరిస్తోంది. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా ఆయన పొగిడేది తన తల్లి భూమి భారతిని. సభ ఏదైనా, స్థలమేదైనా ఏకో నారాయణ అంటూ ఆయన పలికే మంత్రం వేద సార సంగ్రహమే. అయితేనేం, కైలాసగిరికి భక్తితో కాలినడకన ప్రదక్షిణ చేసి పరమశివుని పదసన్నిధిలో బ్రహ్మయజ్ఞం చేసి వచ్చిన పరమత సహనం ఆయనకు సహజం. తమను ఆరాధించే భక్తులందరిచే తమతో పాటు కాశీ విశ్వేశ్వరుని దర్శింపచేసి కాశీ పండితులతో సంభాషించి సత్కరించిన సత్యప్రకాశం ఆయనలో పూర్ణ వికాసం. స్వామి, మీ నేతృత్వంలో భారతదేశ యాత్ర చేస్తామని వచ్చిన అమెరికా భక్త బృందాన్ని దగ్గరుండి తిరుమల శ్రీవెంకటేశుని సందర్శింపచేశారు, శ్రీశైల మల్లికార్జునుని దర్శింపచేశారు. ఇది